హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కమ్మలతో తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ అయితే బ్లూ కలర్గా తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ కమ్మలకు బ్యాక్ సైడ్ పెట్టడానికని అవి తీసుకున్నాను రెండు. ఇంకొకటి స్టోన్ చైన్ అండి, వైట్ కలర్ది తీసుకున్నాను. B7000 గ్లూ తీసుకున్నానండి. దీనికి ఇక్కడ కట్టర్ కూడా అవసరం ఉంటుంది. నేను ఇక్కడ OHP షీట్ తీసుకొని దానిపైన అయితే కుందన్స్ అతికిస్తున్నానండి. ఈ షీట్ పైన B7000 గ్లూ పెడితేనే అతుకుతుందండి, లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ అతకదు. అందుకోసమే ఇదే పెడతాను నేను. చూడండి, ఈ విధంగా అయితే మనము ఫస్ట్ వైట్ కుందన్స్ అయితే రెండు తీసుకున్నానండి. తీసుకొని అవి ఫస్ట్ అయితే అతికించాను. దాని చుట్టూ మళ్ళీ పెడుతున్నానండి గమ్ అయితే. ఇక్కడ నేను స్టోన్ చైన్ తీసుకున్నాను కదా, అవి అయితే అతికిస్తున్నానండి. వైట్ స్క్వేర్ షేప్ కుందని తీసుకున్నాను, వైట్ కలర్ది. దాని చుట్టూ అయితే ఇవి స్టోన్స్ అయితే పెడుతున్నాను, స్టోన్ చైన్. 4 వైపులా 4 తీసుకోవాలండి. నేను కట్ చేసి తీసుకొని పెడుతున్నాను. ఈ విధంగా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి చుట్టూ. ఇది కూడా స్క్వేర్ షేప్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే అతికించుకోవాలండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ కమ్మ అయితే నేను తయారు చేస్తున్నాను. ఫస్ట్ది ఎలా తయారు చేస్తున్నానో సెకండ్ది కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి ఉండేటట్టు చూసి పెట్టుకోవాలి. OHP షీట్ మీద అయితే గమ్ పెడతాం కదండి, గమ్ పెట్టినప్పుడు కుందన్స్ పెట్టేటప్పుడు అయితే అవి కదులుతుంటాయి. ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత మనం అతికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం అతికించిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే బాగా గమ్ము స్టిక్ అయిన తర్వాత మనము మిగతా కుందన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆరిన తర్వాత కుందన్స్ పెడుతున్నాను. దీనికి కూడా B7000 గ్లూనే పెట్టాలండి. ఈ OHP షీట్ మీద మొత్తం B7000 గ్లూనే వాడాలి. చూడండి, నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే బ్లూ కలర్వి తీసుకున్నానండి. నాకు ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు బ్లూ కలర్ చేయమని చెప్పిండ్రు, అందుకని అవే చేస్తున్నాను. మనం ఈ ప్లేస్లో వేరే కలర్స్ కుందన్స్ అయినా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇక్కడ మొత్తం పెట్టుకున్న తర్వాత కుందన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్ ప్లేస్లో కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోవచ్చండి. అక్కడ కూడా కలర్స్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే నీట్గా అతికించుకోవాలండి. ఇవి కూడా అతికించిన తర్వాత కొంచెం టైం తీసుకోవాలి, ఒక ½ an hour అలాగా. చూడండి, నేను మొత్తం ఆరిన తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదండి ఇవి. ఇప్పుడైతే మనము కత్తెరతోనైతే కట్టెరతోనే కట్ చేసి పెట్టుకోవాలి. షీట్ మొత్తాన్ని కరెక్ట్ షేప్ వచ్చేటట్టు చూసి కట్ చేసుకోవాలండి నీట్గా. మనం ఎంత నీట్గా కట్ చేసి పెట్టుకుంటే అంత బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. ఇది మొత్తం కట్ చేసేది మాత్రం ఆరిన తర్వాతనే కట్ చేసుకోవాలండి, లేకపోతే కుందన్స్ అయితే కదులుతుంటాయి. కట్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అగరబత్తి ఉంటుంది కదండి, దానితోనూ కొంచెం లైట్గా ఇట్లా అనాలి, మొత్తం నీట్గా ఉండేటట్టు. లేదంటే కట్టర్తోనైనా నీట్గా కట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ కట్టర్తోనే కట్ చేసి చూపిస్తున్నాను.
ఈ విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చేయాలో ప్రాసెస్ అనేది. ఈ కుందంచు దగ్గర లోపల సైడ్ ఉంటుంది కదండి, అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. చూడండి సెకండ్ది కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఎంత బాగున్నాయి కదండి. ఇప్పుడు వచ్చేసి నేను వ్యాక్స్ షీట్ అనేది తీసుకున్నానండి. తీసుకొని మనము బ్యాక్ సైడ్ కమ్మలకైతే పెట్టుకుంటాం కదండి, అదైతే పిన్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ షీట్కి అయితే మనం పెట్టుకోవాలండి. ఇది కూడా గ్లూతోనే పెట్టుకోవాలి, అలా అయితేనే బాగా స్టిక్ అవుతుంది. మనం ఇక్కడ కమ్మ ఎంత సైజు ఉందో చూసుకొని మనము షీట్ అనేది వ్యాక్స్ షీట్ అనేది కట్ చేసుకొని పిన్ అయితే పెట్టుకోవాలండి. గమ్ పెట్టేసి పెట్టుకోవాలి. దీనికి కూడా B7000 గ్లూనేనండి. మొత్తం ఈ కమ్మలకైతే మొత్తం B7000 గ్లూనే వాడుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కూడా కొంచెం టైం తీసుకోవాలండి. ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ అలాగా టైం తీసుకున్న తర్వాత దానికి కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఆ షీట్ అనేది, అది కూడా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. ఈ విధంగా కనిపించే ఉంటుంది కదండి షీటు, అది మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్ కార్డ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఇది వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కదండి, అందుకోసం నేను కార్డుకి అయితే పెట్టి వాళ్ళకు ఇచ్చేస్తున్నాను. చూడండి మొత్తం అయిన తర్వాత ఎలా ఉందో అనేది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.